హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మీల్ మేకర్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచూరియా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం కదా. డెఫినెట్గా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. డీప్ ఫ్రై చేయకుండా మనం ఈ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నాం. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీల్ మేకర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ హీట్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుని 2 కప్పుల మిల్లీ మేకర్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి చిన్న మిల్లీ మేకర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పెద్దవి ఉంటే పెద్దవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాగా మరిగిన తర్వాత మిల్లీ మేకర్ యాడ్ చేసుకుని మిల్లీ మేకర్ 80% వరకు కుక్ చేసుకోండి. 80% కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెజ్జీస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఈ వెజ్జీస్ అన్ని తీసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయలు, చిన్న ఇంచు అల్లం సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి వాటర్ లేకుండా మిల్లీ మేకర్ ని స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లవర్ అంతా ఇంత అని చెప్పే కన్నా మిల్లీ మేకర్కి చక్కగా పట్టే విధంగా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఇంకేమీ యాడ్ చేయొద్దు. చక్కగా మిల్లీ మేకర్కి పట్టే విధంగా చూసుకొని కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా కార్న్ఫ్లవర్ కోట్ అయిందో. అలా కార్న్ఫ్లవర్ కోట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కోట్ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ని ఆయిల్లోకి యాడ్ చేసేసి యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ మిల్లీ మేకర్ని చక్కగా ఫ్రై చేసుకోండి. మనం ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్తో చక్కగా మిల్లీ మేకర్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. 7 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మిల్లీ మేకర్ని ఫ్రై చేసుకోండి. చూడండి 10 మినిట్స్కి చక్కగా మిల్లీ మేకర్ క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఫ్రై చేసుకున్న మిల్లీ మేకర్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేయండి. వెల్లుల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల మీల్ మేకర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక హై ఫ్లేమ్లో ఒక 70% సాట్ చేసుకోండి. సాట్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి నేను ఆ ప్లేస్లో లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ యాడ్ చేసుకోండి. టమాటో కెచప్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోండి. నేనైతే ఇందులోకి ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయట్లేదు. మీకు కావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో సాసెస్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా బాగా పల్చగా వాటర్ని కలుపుకుని ఈ సాసెస్లో యాడ్ చేసేసుకోండి. సాసెస్లో యాడ్ చేసుకున్నాక వెంటనే మిక్స్ చేయండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే మిల్లీ మేకర్ని యాడ్ చేసేసుకోండి. వాటరీగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మిల్లీ మేకర్ బాగా పీల్చుకుంటుంది అనమాట. సోయా చంక్స్ యాడ్ చేశాక బాగా హై ఫ్లేమ్లో 30 సెకండ్స్ టాస్ చేసుకోండి. అలా టాస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే నాలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇంకొక 5 సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, సాసెస్ కరెక్ట్గా యాడ్ చేసుకుంటే భలే ఉంటుంది. సమ్మర్ సీజన్లో ఎలాగో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హాట్గా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం మ్యాండేటరీ అనమాట. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.